లూకా 1:13 భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం. అంటే మరి దేవుని కార్యాన్ని దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప కార్యాలు మన కొరకు దేవుడు దాచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. యూ విల్ సీ గ్రేటర్ థింగ్స్ దాన్ దీస్. దట్స్ మై ఫెయిత్. ఒక శీర్షిక మీద మాట్లాడుతున్నాను, మాదిరికరమైన క్రైస్తవ జీవితం, ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్. అంటే ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఈరోజు క్రమమైన ప్రార్థనా జీవితం గురించి మాట్లాడాలని నేను ప్రేరణ పొంది ఉన్నాను. డిసిప్లిన్డ్ ప్రేయర్ లైఫ్ అంటే దాంట్లో వై అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ అంటే కొన్ని 10 కార్యాలు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు ఎందుకు పొందుకోవడం లేదు. ఉపవాసం చేసినప్పుడు మనము దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం అంటే మన దృష్టి ఆహారం మీద నుండి, మన ధ్యాస ఈ శారీరకమైన కార్యాల నుండి తొలగించుకొని మనం దేవుని మీద లక్ష్యం ఉంచి మన ఒక డిసిప్లిన్, ఒక క్రమం కొరకే, ఇది నామకార్థంగా కాదు, మరి దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగి ప్రార్థనలో సమయం గడుపుతూ మరి సిలువను ధ్యానించడం ఇది చాలా శక్తి కలిగి. అలాగే ఉదయాన్నే దేవుని వెతకడం, నథింగ్ లైక్ సీకింగ్ గాడ్ ఎర్లీ. మన ప్రార్థనలకు అడ్డుగా నిలిచే కొన్ని కార్యాలు, మరి ఉపవాస దినాల్లో తొలగించుకోవాల్సిన కొన్ని కార్యాలు వాక్యం నుండి మీకు ఎత్తి చూపెట్టాలని నేను కోరుతున్నాను. అన్కన్ఫెస్డ్ సిన్. చూడండి, ప్రార్థనకు ఎందుకు జవాబు రాదు? చాలా ప్రార్థనలు చేస్తారు. కొందరు నేను గమనిస్తే వారు చేసినంత ప్రార్థన నేను చేయలేకపోతున్నానా అని అనిపిస్తుంది. కానీ నాకు వెంటనే నాకు జవాబులు వస్తుంది, వాళ్ళకి జవాబు రావడం లేదు. అది కూడా నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఇన్ని మీటర్ల ప్రార్థన చేసినా వీళ్ళు ఎక్కడేసిన గొంగళ్ళగా అక్కడే ఉన్నారేంటి? వై దే ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్, వై దేర్ ప్రేయర్స్ ఆర్ నాట్ హర్డ్. అప్పుడు నేను కొద్దిగా రీసెర్చ్ చేసి కనుక్కున్నాను, ప్రార్థన ఎంత గంభీరంగా చేసినావని, నువ్వెంత పొడుగాటి ప్రార్థన చేసినావని కాదు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రేయర్ దట్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్యూర్ హార్ట్ డెఫినెట్లీ కంటైన్స్ పవర్. నీతివంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ హార్ట్ క్లీన్ వెన్ యూ అప్రోచ్ గాడ్. ప్రార్థన చేసేటప్పుడు నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుడు మరి శుద్ధి చేయని ఏ నేరము, ఏ పాపము లేదు. ఎంత ఘోర పాపం చేసినా యేసు ప్రభు సన్నిధికి వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెడితే తప్పకుండా దేవుని కనికరం నీ జీవితంలో ఉంటుంది. తప్పు నీ జీవితంలో వచ్చినప్పుడు దాన్ని జస్ట్ లైక్ ఎన్ ఇన్నసెంట్ చైల్డ్ యూ అడ్మిట్ యువర్ ఫాల్ట్, యూ కన్ఫెస్ ఇట్ బిఫోర్ గాడ్, బికాజ్ యూ కెనాట్ కవర్ గాడ్స్ ఐ. దేవుని కన్నులు మనం ఎవరం కప్పలేం కాబట్టి దాన్ని ఒప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు తప్పకుండా యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నేను విడిపిస్తుంది, నేను పవిత్రంగా చేస్తుంది. అప్పుడు నీ ప్రార్థనకు ఆటంకం లేకుండా నువ్వు పెట్టే ప్రతి మొర సూటిగా ఆయన చెవిలోకి జోచుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, కీర్తన 66:18 నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్లా దేవుడు నా మనవి వినకపో. కాబట్టి ఈ ధ్యాన దినాల్లో, ఉపవాస కూడికల్లో మీలో ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత తొలగించుకోవడానికి మీకు మనసు ఉండాలి. చాలా మటుకు మనసు ఉండదు. యూ వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. అటు కొద్దిగా లోకం, ఇటు కొద్దిగా ఆత్మీయ జీవితం, అటు కొద్దిగా సాతాను, ఇటు కొద్దిగా దేవునికి సై అనడం. ఇవి రెండు డూప్లికేసీ దేవుని సన్నిధిలో చేరదు. ద్విమనస్కులను యెహోవా ద్వేషిస్తాడు. కాబట్టి ఏ నటన కూడా ఆయన దగ్గర చెల్లదు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ప్లెయిన్ బిఫోర్ గాడ్. ఏదైనా అన్కన్ఫెస్డ్ సిన్, ఏదైనా పాపము నేను వెంటాడితే, వేధిస్తే వెంటనే టేక్ ఇట్ టు జీసస్ ఇన్ ప్రేయర్. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు జీసస్ విల్ గివ్ విక్టరీ ఓవర్ దట్ సిన్. కనుక ఎందుకు అంటే పాపము నిన్ను దేవుని దూరం చేస్తుంది. సిన్ ఆల్వేస్ సెపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. పాపం చేసి ఒరిగేది ఏమీ లేదు నన్ను అడిగితే. కంటే పాపం వల్ల వచ్చే ప్రతిఫలం అంత చేదుగా ఉంటుంది. నిన్ను ఎప్పుడు ముందుకు పోనీయదు పాపం. ఆ పాపాన్ని తొలగించుకోవాలి. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా నీవు దేవుని సన్నిధికి చేరినప్పుడు తప్పకుండా నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వేషధారులను గద్దిస్తాడంట, కానీ వేషలైనా ప్రేమిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వేషధారులను గద్దించినట్టున్నది, వేశ్యలను ప్రేమించి వారి పాపం నుండి విడిపించినట్టుంది.
అందుకే అంటాడు, మీకంటే ముందు వేశ్యలను సుంకరులను పరలోక రాజ్యము చేరుతారు. పాపపు ఒప్పుకోలు. యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ యూ అప్రోచ్ గాడ్ ఫర్ రిజల్ట్. రెండవది చూసినప్పుడు విశ్వాసం లేకుంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఫర్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు కపుల్ యువర్ ప్రేయర్ విత్ ఫెయిత్. నీ ప్రార్థనకు విశ్వాసం జోడిస్తేనే ఆ ప్రార్థనకు జవాబు పొందుకుంటాం. దేవుడు చేస్తాడో లేడో అని అనుమానం ఉండదు. అనుమానం మీరు కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవదేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఏదైనా గొప్ప నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను జస్ట్ ఒక్కసారి ఆకాశం తట్టు చూస్తాను. అబ్బా, ఇంత గొప్ప దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, భూమికి పునాదులు వేసిన దేవుడు, తన చేతితో ఆకాశ వైశల్యాన్ని పరిచిన దేవుడు, నక్షత్ర రాష్ట్రాన్ని నిలిపిన దేవుడు ఎందుకు ఈ చిన్న కార్యం చేయడు? ఐ జస్ట్ స్ట్రెచ్ మై ఫెయిత్. ఎందుకంటే విత్ ఫెయిత్ ఓన్లీ వీ కెన్ ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని ఘనపరచాల్సింది మరే మార్గం లేదు. విశ్వాసం ద్వారానే, నీ విశ్వాసం ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైనా యేసు ప్రభు ఎవరిని బాగు చేసినా నీ విశ్వాసం నేను బాగు చేసింది, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని సెలవించడం మనం చూస్తాం. కాబట్టి ఈ లోకాన్ని జయించే విజయం మన విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం చాలా కావాలి. యేసు ప్రభు కూడా కొన్ని చోట్లలో తన స్వగ్రామంలో కూడా ఆయన అద్భుతాలు చేయలేకపోయినాడు. ఎందుకంటే ప్రజలు ఆయన యందు నమ్మిక ఉంచలేదు. మార్క్సు వార్త 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి, 5వ వచనం చూడండి. అందువల్ల కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి, ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపడిన సంఘటన ఏంటంటే వారి అవిశ్వాసాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడినాడండి. కాబట్టి ఈరోజు లెట్ us చెక్ అవర్ సెల్స్ వెదర్ వీ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్. అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? అవిశ్వాసులను గద్దించినాడు, అల్ప విశ్వాసులను గద్దించినాడు, విశ్వాసం కలిగిన వారిని ప్రశంసించినాడు. ఇశ్రాయిల్లో నేను ఇంత విశ్వాసం చూడలేదన్నాడు. ఆ శతాధిపతి విశ్వాసం చూసినప్పుడు, మరి కనాను స్త్రీ విశ్వాసం చూసినప్పుడు, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా. కాబట్టి విశ్వాసము వృద్ధి పొందాలి. కాబట్టి విశ్వాసము లేనివారు చూడండి, కుటుంబాల్లో కొందరు పిల్లలకు వివాహాలు కాలేదని, విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలని, కొన్ని రోగాలు రుగ్మతాలు శరీరంలో తొలగిపోవాలని, కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవి మరి విజయం పొందాలని, లేక రుణ బాధలు తీరిపోవాలని, మరి రోగం వదిలిపోవాలని, శత్రువుల భయం ఉంటే అది మరి ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చాలి. ఇవన్నీ అవసరతలు చాలా ఉంటుంది. మెనీ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, బట్ ఫెయిత్ ఈజ్ ద ఆన్సర్. ప్రేయర్ ఈజ్ ద కీ. ప్రార్థన తాళపు చెవిగా పనిచేస్తుంది. విశ్వాసమే విజయాన్ని తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో చూసినప్పుడు నీ జీవితంలో ఏదైనా అవిధేయత ఉంటే తొలగించుకోవాలి. నీవు దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపానికి నీకు శిక్ష తప్పకుండా లభిస్తుంది. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి తప్పకుండా వస్తుంది. యూ కెనాట్ డిసీవ్ గాడ్. కొంతమందిని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. హౌ కెన్ దే డిసీవ్ గాడ్? వాట్ డు దే థింక్ ఆఫ్ గాడ్? దేవుని గురించిన అవగాహన ఎలాగుంది? దేవుని ఎలాగ వీళ్ళు మోసపరుస్తారు? దే కెనాట్ డిసీవ్ గాడ్. యూ హ్యావ్ టు బి యాజ్ ప్యూర్ యాజ్ ఎ చైల్డ్ ఇఫ్ యూ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. చూడండి, కపట మనసుతో చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. అవిధేయతతో కూడిన ఏ మనవి ఆయన అంగీకరించాడు. ఈ అవిధేయత మనకు శిక్షార్హమై మారిపోతుంది. దేవుడు ఏదని చెప్తే చేయడానికి సిద్ధ మనసు ఉండాలి. గాడ్ లవ్స్ ఒబీడియన్స్ అండ్ గాడ్ హేట్స్ డిసొబీడియన్స్. నీ దేవుడు మాట్లాడుతుంటాడు, నేను మాట్లాడే దేవుడు. ప్రతి ఉదయము నాకు వినుబుద్ధి పుట్టించు. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆరాధించే దేవుడు రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, గుట్ట కాదు, పుట్ట కాదు, మొద్దు కాదు. సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈజ్ సో మచ్ అలైవ్. హిస్ ప్రెసెన్స్ వీ కెన్ ఫీల్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు షివర్ when we serve God or when we enjoy the salvation. అవును, భయంతోనూ వణుకుతోనూ నీవు నీ సొంత రక్షణను కొనసాగించాలి. డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు తన దాసుడైన అబ్రహాంకు తెలియజేయకుండా ఏ కార్యము చేయలేదట. వెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ రివీల్ ఎవ్రీ సీక్రెట్ టు యూ. కనుక నీ కుటుంబం గురించి దేవుడు బయలుపరుస్తాడు,
నీ భర్త గురించి బయలుపరుస్తాడు, నీ భార్య గురించి బయలుపరుస్తాడు, నీ పిల్లల గురించి బయలుపరుస్తాడు, నీ సేవ గురించి బయలుపరుస్తాడు. అది నా జీవిత అనుభవం. నాకు తెలుసు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇమ్మీడియట్లీ ఐ విల్ సెట్ మై సెల్ఫ్ ఇన్ టు ప్రేయర్ అండ్ దట్ ప్రేయర్ సేవ్స్ ద మినిస్ట్రీ, సేవ్స్ ద ఫ్యామిలీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు అవిధేయత ఉంటే తప్పకుండా దానికి ప్రార్థన చేసి ఆ అవిధేయత నుండి నువ్వు విడుదల పొందాలి. అవిధేయత ద్వారా నీకు ఆశీర్వాదాలు అడ్డగింపబడుతుంది. మరి ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు నీవు దీవెన పొందుతావు. తర్వాత 4వది చూసినప్పుడు నీవు యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడంట. ఐ లవ్ దట్ వర్డ్ సో మచ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందండి. యథార్థవంతుల సంతతి వారు ఆశీర్వదింపబడుతున్నారంట. మరి యథార్థవంతుల త్రోవ రాజ మార్గంగా చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హీ మేక్స్ ద రోడ్ రాయల్ ఫర్ ద అప్రైట్ పీపుల్. కనుక ఈ స్వభావం నీలో లేకుంటే యు ఆస్క్ గాడ్, లార్డ్ లెట్ మై లైఫ్ బి ట్రాన్స్పరెంట్. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి నా లైఫ్. ఏ దాగుడు మూతలు నీ దగ్గర చెల్లదు, ఏ కపట ఏ నటన చెల్లదు. కాబట్టి లెట్ మీ బి ఫ్రాంక్ ఇన్ ఎవ్రీథింగ్. నీవు మరి నీ యొక్క ముఖదర్శనములో మా రహస్య పాపములు కనబడుతున్నాయని మోషే తన కీర్తనలో అంటున్నాడు కదా. అలాగూ ఏదైనా సీక్రెట్ సెన్స్ విచ్ ఈజ్ హ్యాంపరింగ్ యువర్ ప్రోగ్రెస్, నీవు జీవితంలో ఉన్నతమైన స్థితికి రాకుండా అడ్డుపడే ఆ రహస్య పాపాన్ని తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొక మరి ప్రార్థనకు ఆటంకం అని మీకు తెలియజేస్తున్నాను. 5వది చూసినప్పుడు ఇతరులను క్షమించలేని స్వభావం. మనం ప్రార్థన చేస్తాం కానీ కొందరిని క్షమించడం చాలా కష్టం, చాలా కష్టం. కానీ దానివల్ల నీవు నష్టపోతావు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ అదర్స్ యు ఆర్ ద వన్ హూ ఆర్ లూజింగ్. కాబట్టి లెట్ యువర్ హార్ట్ బి వెరీ ప్లెయిన్, వెరీ క్లియర్. శిష్యులు వచ్చి అంటారు కదా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మాకు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అంటారు, మీరు ఒక చంటి బిడ్డ వలె, మీరు మార్పు నొంది బిడ్డ వలె మనసు కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యము చేరుతారని ఒక చింటి బిడ్డను తీసుకొని వారికి బోధిస్తున్నాడు. ఈ బిడ్డలాంటి హృదయం మీకు కలిగి ఉండాలి, అప్పుడే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. దాని తర్వాతనే కదా ఎవరు గొప్పవారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, లెట్ యువర్ లైఫ్ బీ ట్రాన్స్పరెంట్ బిఫోర్ పీపుల్, బిఫోర్ గాడ్. ఆ ట్రాన్స్పరెన్సీ కోరాలి, పొందుకోవాలి. సాతానుడు మోసగాడు అన్ని కప్పిపెట్టే విద్యలు నేర్పిస్తా. అది కప్పుకో, ఇది కప్పుకో, అది కప్పుకో, ఇది కప్పుకో. అది మోసానికి దారి తీస్తుంది, నీవు పతనంలోకి జారుకుంటావు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దే హ్యావ్ టు ఫాలో ఇంటెగ్రిటీ. మన కుటుంబంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, లార్డ్ గివ్ మీ దట్ ఇంటెగ్రిటీ, ఆ యథార్థత నాకు దయచే. నకిలీ బ్రతుకుంటే తొలగించుకోవాలి. విశ్వాసులు అనే పేరే కానీ చేసేవన్నీ నకిలీ పనులు. ఏ నకిలీ దేవుని దగ్గర చెల్లదు. క్షమించడం నీ వల్ల కాకుంటే దేవుని సహాయం అడుగు. దేవా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ దట్ పర్సన్. గాడ్ విల్ డెఫినెట్లీ ఎనేబుల్ ఇన్ అవర్ వీక్నెస్. మన బలహీనతలందు దేవుడు సహాయం చేస్తాడు. మరి క్షమ స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు యువర్ మోటివ్ షుడ్ బి వెరీ క్లియర్. అంటే నీ ఉద్దేశాలు సరిగ్గా ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు ఉద్దేశం లేక నీ చిత్తం, వై యు ఆర్ డూయింగ్ దట్, నీ ఉద్దేశం సరిగ్గా ఉంటే, ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, డెఫినెట్లీ గాడ్ వేస్ దట్ ఇంటెన్షన్ అండ్ విల్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాంగ్ మోటివ్స్తో ప్రార్థన చేయదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంది, మీరు అడిగినను మీరు పొందుకోవడం లేదు, ఎందుకంటే మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు. లెట్ యువర్ మోటివ్స్ బి క్లియర్ ఇన్ యువర్ ప్రేయర్. 7వది చూసినప్పుడు మరి ఏదైనా విగ్రహాలు మన జీవితంలో ఉంటే వాటిని తొలగించుకోవాలి. విగ్రహారాధన అన్నప్పుడు వెంటనే మరి 40 అడుగులు లేక 20 అడుగులు ఎత్తు విగ్రహం, బొమ్మలు కాదు. కానీ మనం దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో దట్ బికమ్స్ అన్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్. దేవుని కంటే దేన్ని కూడా ప్రేమించవద్దు. దేవుడు రోషం గల దేవుడు. ఎజెకియల్ 14వ అధ్యాయం 3వ వచనంలో
మీకు జ్ఞాపకం చేస్తాను. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా? ఈ మాట చాలా ఘాటుగా ఉంది కదా. వీరు నా దగ్గరకు వచ్చి ఏంటి ప్రార్థనలు చేసేది? వీరు నా దగ్గరకు వచ్చి విజ్ఞాపనలు ఏం చేస్తున్నారు? వీరి గుండె సరిగా లేదు, వీరి హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు వీధుల్లో చూస్తాము, షెల్ఫ్లలో చూస్తాం కాదు. పరిశుద్ధ గ్రంథం అంటది నీ హృదయంలోనే విగ్రహాలు ఉన్నాయి. అవును, దేవుని కంటే నువ్వు అధికంగా దేన్ని ప్రేమిస్తే అదొక విగ్రహం. నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు ఆ దేవుని కంటే, దట్ బికమ్స్ అన్ ఐడల్. నాతో దేవుడు ఒకసారి మాట్లాడినాడు, నీ సేవను, నీకు నేను అనుగ్రహించిన సేవను నాకంటే ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహంగా మారిపోతుంది. కొన్నిసార్లు సేవ చేసి 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 అలసిపోయి దేవుని సన్నిధిలో గడపడానికి కూడా సమయం లేదంటే అది నిజంగా దుఃఖకరమే కదా. దేవుని కొరకే సేవ చేస్తున్నాం కానీ దేవునితో సహవాసం లేక, దేవుని సన్నిధి అనుభవించక, దేవునితో బంధం లేక సేవలు దేవుడు అంగీకరిస్తాడా? సేవనే ఒక విగ్రహంగా మారిపోతే మన ప్రార్థనలకు జవాబు రాదాడు. తర్వాత 8వది, మన హృదయంలో ప్రేమ లేకుంటే దేవుడు అసలు మన ప్రార్థన వినడని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, గాడ్ విల్ నాట్ హియర్ యువర్ ప్రేయర్. యోహాను సువార్త 13:34లో యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. వాట్ ఈస్ సో న్యూ అబౌట్ ఇట్ అని నేను వాక్యం ధ్యానించినాను. ఏంటి న్యూ కమాండ్మెంట్ ఐఎమ్ గివింగ్ యూ, లవ్ వన్ అనదర్. అవును, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. అదే క్రొత్తదనం. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే ప్రేమించాలంట ఒకరినొకరు. అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కాబట్టి నీవు శత్రువులను కూడా ప్రేమించాలి, మీ కీడు చేసిన వాళ్ళని కూడా ప్రేమించాలి, నీకు వల పన్ని వారిని కూడా ప్రేమించాలి, గుంట దవ్విన వారిని ప్రేమించాలి, నీకు మరి నీ మీద నేరాలు మోపిన వారిని ప్రేమించాలి, నీ మీద లేని వార్తలు పుట్టించిన వారిని కూడా ప్రేమించాలి. ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమ లేనివాడు వ్యర్థుడే. ఇంకోటి చూడండి 9, డిస్రిగార్డ్ ఫర్ గాడ్స్ సోవరెంటీ. అంటే ఎప్పుడైనా ఏ పని చేసినా నీవు ఘనత మహిమ ప్రభావము దేవునికి ఆరోపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా నేను సేవా జీవితంలో నేర్చుకున్నాను, వ్యక్తిగత జీవితంలో నేర్చుకున్నాను. కొన్నిసార్లు చాలా గొప్ప కార్యాలు దేవుడు నా ద్వారా జరిగించినప్పుడు మరి చాలా సంతోషం కలిగేది. అబ్బా ఇన్ని కార్యాలు నేను చేసినాను. అప్పుడు పరిశుద్ధాత్మను మెల్లగా నాన్న తట్టి చెప్పేది, బిడ్డ ఈ దేవుడు లేకుంటే నువ్వు ఏమీ చేయలేవు, యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్. నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి కూడా చేయలేవు. నేను నీకు తోడున్నందుకే నువ్వు చేసావు, కానీ ఇది నేను తోడుండి నేను నీకు సహాయం చేసినందుకే ఈ కార్యాన్ని చేయగలిగినావు. ఒక పొడుపు కథ ఒకసారి చదివినాను. ఏంటంటే ఒక ఏనుగు, ఒక బరువైన ఏనుగు ఒక మరి బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాన్ని వంతెన మీద నుండి వెళ్తుందాడు. ఈ ఏనుగు మీద ఒక చిట్టెలుకుంది చెవు దగ్గర. ఆ వంతెన మీద వెళ్తుంది ఏనుగు, వంతెన అంతా కదిలిపోతుందట. చిట్టెలుక ఏనుగుతో అంటుందట, ఏనుగా ఏనుగా చూడు, మనం ఇద్దరం దీని మీద ఉండి ప్రయాణం చేస్తే వంతెన కూడా ఏమవుతుంది, కదిలిపోతుంది. అప్పుడు ఏనుగు నవ్వుకుందట. ఏనుగు వంతెన దాటి వచ్చినాక ఎలుక ఎలుక నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఒంటరికి ఒకసారి పోయి రమ్మన్నదట. వంతెన కదులుతుందా లేదా అంటే ఆ చిట్టెలుక వల్ల ఏమవుతుంది, ఆ చిట్టెలుకకు ఏనుగు తోడున్నందుకు వంతెన ఏమైంది, కదలేదు. కనుక పిరికివాడైన గిద్యోనుకు గొప్ప దేవుడు తోడున్నందుకు పరాక్రమవంతుడైన బలాఢ్యుడిగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఆల్వేస్ గివ్ గాడ్ ద గ్లోరీ. చాలా సేవలు ఫలించవు, ఎందుకంటే దే టేక్ ద గ్లోరీ. ఆయన తనకు రావాల్సిన స్తోత్రాన్ని మహిమను ఏ నరునితో ఆయన పంచుకోడాడు. అందుకే ఎప్పుడు సేవకులైనా ఘన విజయాలు సాధించిన వారు ఒక మాట పలుకుతూ ఉండాలి, ఇదిగో మేము నిష్ప్రయోజనమైన దాసులం, మేము చేయవలసిందే చేసినాం, నీ ఆజ్ఞ మేరకే చేసినాం, ఘనత మహిమ ప్రభావం నీకు చెందును గాక. యోహాను భక్తుడు మరి మంచి మాట అంటాడు, ఇదిగో నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. పలకండి ఆ మాట, నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. అట్టివారి ప్రార్థన దేవుడు వింటాడు. డోంట్ టేక్ గాడ్స్ గ్లోరీ. వాట్ ఎవర్ యు ఆర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ గాడ్స్ మర్సీ ఆన్ యువర్ లైఫ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు,
నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప వలననే ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10వది, మరి నువ్వు ఎప్పుడు దేవుని మీద ఆధారపడ, స్వశక్తి మీద, స్వబుద్ధి మీద ఆధారపడు. ఏదైనా నీకు చేయాలి, నీ కుటుంబంలో చేయాలి, నీ సేవలో చేయాలి, ఉద్యోగస్థలంలో చేయాలి, పుట్ యువర్ పెటిషన్ బిఫోర్ గాడ్. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హంబ్లింగ్ బిఫోర్ ద గ్రేట్ అండ్ మైటీ గాడ్. చూడండి, మోకాళ్ళు వంచడం అంటే ఒక బాడీ లాంగ్వేజ్ అండి. అది మోకాళ్ళు వంచుతున్నావంటే నా కాళ్ళ మీద నేను నిలబడలేను. బాడీ లాంగ్వేజ్. ఐ కాంట్ స్టాండ్ ఆన్ మై ఫీట్ లార్డ్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ బెండింగ్ మై నీ. మోకాళ్ళు ఉంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం. చేతులు ఎత్తడం కూడా ఒక బాడీ లాంగ్వేజ్ అండి. దొంగలు పట్టుకోలేగానే వాళ్ళు ఏం చేస్తారంటే 2 చేతులు ఎత్తేస్తారు, ఐ సరెండర్ అంతే. అలాగే ఇదిగో నిస్సహాయమైన చేతులు, బలమైన నీ సింహాసనం తట్టు నేను ఎత్తుతున్నాను, అయోగ్యుని, మరి ఏ యోగ్యత లేని నన్ను నీవు కరుణించాలి. ద మోర్ యూ డిపెండ్ ఆన్ గాడ్, ద మోర్ మర్సీ గాడ్ విల్ షో ఆన్ యువర్ లైఫ్. పాత నిబంధనలు చూసినప్పుడు రాజులు యెహోవాను ఆశ్రయించినంత కాలము వారు వర్ధిల్లినారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద మోర్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూడండి. John 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. దేవుని స్తోత్రం. ఆయనలో నిలిచి ఉండకుండా ఎన్ని అడిగినా వ్యర్థమే, ఆయనలో ఉండాలి. అందుకే అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఇష్టమేదో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 కార్యాలు ఈరోజు మనము ధ్యానించినాము. అదేంటంటే దేవుని సేవకురాలుగా మీకు తెలియజేసినాను. మొట్టమొదటిది, ఏదైనా పాపము నీకు దేవునికి అడ్డుగా ఉంటే గెట్ రిడ్ ఆఫ్ దట్ సిన్. రెండవది ఏం చెప్పాను, మరి విశ్వాసం. దేవా, విశ్వాసం నా హృదయంలో దయచేయి. నీవు విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మూడవది చూసినప్పుడు అవిధేయత మన జీవితంలో ఉండరా. నాలుగవది చూసినప్పుడు నీ జీవితం తేటగా ఉండాలి. ఐదవది చూసినప్పుడు క్షమించలేని హృదయము కలిగి ఉండకూడదు. ఆరోది, నీవు మరి శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ రాంగ్ మోటివ్స్ వెన్ యూ ప్రే. ఏడవది చూసినప్పుడు నీ హృదయంలో ఎలాంటి విగ్రహాలు ఉండకూడదు. విగ్రహాలు అంటే దేవుని కంటే అధికంగా నువ్వు దేని మీద నీ దృష్టి పెడతావు, అదొక విగ్రహం అని చెప్పాను. దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, విగ్రహంగా మారిపోతుంది. ఎజెకియల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ కంటికి ఇంపైన దాన్ని నేను ఒక్క దెబ్బతో ఏం చేస్తాను, తీసేస్తాను. ఎనిమిదవది ఏంటంటే చెప్పండి, ఇతరులను నువ్వు మిక్కటంగా ప్రేమించాలి. ప్రేమ కలిగిన మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు. 9వది, దేవుని ఆధిపత్యానికి నీవు లొంగిపోవాలి. యూ షుడ్ నాట్ డిస్రిగార్డ్ గాడ్స్ సోవరెంటీ. ఎందుకంటే ప్రతి పనిలో ఘనత ఎవరికి రావాలని ఉండాలి ఉద్దేశం, దేవునికి రావాలి. అతిశయం సిలువయందే ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, మరి ఏ అతిశయమైనా అది చెడ్డది, డంబంతో కూడింది. సిలువయందు తప్ప మరి ఏ అతిశయం కూడా నాకు దూరం అగును గాక. కాబట్టి లెట్ గాడ్ గెట్ ద గ్లోరీ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్స్. మీ కుటుంబం ద్వారా కానీ, నీ ద్వారా కానీ, నువ్వు చేసే సేవ ద్వారా కానీ, సత్క్రియల ద్వారా కానీ, నీకు కాదు దేవునికి రావాలి ఘనత. అట్టి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వెన్ యు ఆర్ గివింగ్ గాడ్ ద గ్లోరీ, డెఫినెట్లీ ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ యువర్స్ విల్ బి ఆన్సర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు చిత్తశుద్ధితో అడిగే ప్రతి కార్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. నీవు అడిగే ప్రతి కార్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలనే ఉద్దేశం ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10వది, నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. తీగ ఏ విధంగా ద్రాక్షావళిని అంటుకొని ఉంటుందో అలాగూ ప్రతి కార్యంలో దేవునికి మీద ఆధారపడితే దేవుని సహాయం తప్పకుండా నీవు పొందుతావు. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రార్థనకు ఆటంకంగా ఉన్న ఒక 10 కార్యాలు నీ దాసురాల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రమమైన ప్రార్థన జీవితం మాకందరికీ దయచేయండి తండ్రి. ప్రార్థన మా ఊపిరిగా మారిపోవాలి. ప్రార్థనే మరి నీకు మాకు బంధాన్ని నెలకొల్పుతుంది. ప్రార్థన ద్వారానే విజయం, ప్రార్థన ద్వారానే మాకు శక్తి.
ప్రార్థన ద్వారానే మాకు విజయం కలుగుతుంది కనుక ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యథార్థవంతులు చేసే ప్రతి ప్రార్థనకు జవాబిస్తావు. వారికి ఏ మేలు చేయక మానవు తండ్రి, నీకు వందనాలు. అవిధేయత మా జీవితాల్లో ఉంటే నువ్వు మన్నించాలి. విధేయత గల మనసు, సమ్మతి గల మనసు మాకు దయచేయండి. అలాగే ప్రభువా, వేషధారణ ఉంటే తొలగించండి ప్రభువా. నైనా మరి మా యొక్క ఉద్దేశాలు సరిగా లేకుంటే మా ప్రార్థనలు నిష్ఫలం అని మేము వింటున్నాం. మాలో ప్రేమ లేకుంటే నువ్వు ప్రార్థన వినవు. మాలో క్షమా స్వభావం లేకుంటే మా ప్రార్థనలు నీవు విననేరకుండా అడ్డుగా మరి క్షమింపలేని స్వభావము నిలిస్తే ప్రార్థనకు జవాబు రాదని మేము నేర్చుకున్నాం. ఇంకా అనేకమైన రీతుల్లో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, మా హృదయంలో మేము పాపము లక్ష్యం చేసిన ఇలా మా మనవి నీకు వినబడదని మేము గుర్తుపడుతున్నాము. వాక్యం నేర్చుకున్నాం. ఈ 10 కార్యాలు మా హృదయంలో మీరు ముద్రించండి. తరలి వచ్చిన ఈ జనాన్ని మీరే చేతులెత్తి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రార్థనలకు మీరు విజయము దయచేయమని కోరుతున్నాను. దేవుని వాక్య ప్రకారము నడుచుకోవడానికి ఉన్న ఆ యొక్క తగ్గింపు హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు అహంకారులను ఎదిరించే దేవుడు, దీనులకైతే నీ కృపనిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అలాగే నీ బిడ్డల అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,